ఎన్నికల ప్రచార పేరుకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం చేస్తున్నారు. కడప పార్లమెంటు నుంచే మొదటగా ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ బస్సు యాత్రకు వైసీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం వైసీపీ శ్రేణులు మనతో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బస్సు యాత్ర ఎలా సాగుతోంది? ఈరోజు వీరప్రాయపల్లి మండలం, నేను రఘునాథ్ ఎంపీపీల జిల్లా అధ్యక్షుని. ఈరోజు ఇడపలపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర మొదలు పెడుతున్నాం. ఇంచుమించు ఇంకా 5-6 గంటల్లోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఈరోజు బస్సు యాత్ర ఇడపలపాయ నుంచి ఇదే మన వీరప్రాయపల్లి నుంచి ఇట్లా ఎర్రగొండ నుంచి పొద్దురులో బహిరంగ సభ ఉంది. ఇంచుమించు బహిరంగ సభ గుడక ఒక 2.5 లక్షల 3 లక్షల మంది బహిరంగ సభ గుడక ఈ 7 కాన్స్టిట్యూన్సీ నుంచి జనం విపరీతంగా తండోపతండాలుగా పోతున్నారు. ఇప్పుడే మీరు చూసినారు, మా ఇడుపులపాయ నుంచి మా మండలంలో ఇంచుమించు 8 పంచాయతీలు అవుతాయి. 8 పంచాయతీలు కూడా పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కూడా మా నాయకుడు చెప్పినట్టండి 100% నెరవేర్చిన వ్యక్తి. ఈరోజు ఒక ప్రాజెక్టు అయితేనేమి, నాడు నేడు స్కూల్ అయితేనేమి, అన్ని ఏమేమి కావాల్సి అన్ని తీర్మానంగా మా ముఖ్యమంత్రి ఈరోజు ధైర్యం నాయకుడు అయిందనే నేను మంచి పని చేసి నాకు ఓటు అయిన అడుగుతున్నా అంటే ఈ దేశంలోనే ఒక భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు అనుకుంటున్నాం మేము. ఎవరు కూడా ఏ ప్రజల దగ్గర పోయినా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు మా నాయకుడి కోసం. ఈరోజు ప్రతిపక్షాలన్నీ ఏకమైన పులి సింహం మాదిరి వచ్చారనుకుంటున్నాం. ఎక్కడిక మంచి మెజార్టీ అప్పటికంటే మా ఎమ్మెల్యే కూడా రవీంద్రనాయుడు గారు కూడా అప్పటికంటే ఇంకా మంచి మెజార్టీతో గెలిపిస్తారని కూడా అప్పుడు మా మండలం 6,700 ఓటు మెజార్టీ వచ్చింది. ఈ మండలం ఒక చిన్న మండలం. అందుకే ఈ రోజు కూడా దానికంటే ఇంకా ఎక్కువ వస్తుందని కూడా మేము అనుకుంటున్నాం. తప్పకుండా మా జగన్మోహన్ గారు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఇంచుమించుగా 5-6 గంటల టైం ఉన్నా కూడా ఇప్పుడే రోడ్ల మీదకి వచ్చినారు. ఎక్కడ చూసినా చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా ఇప్పటికే తండోపతండాలకు వస్తున్నారు. ఒక పండగ వాతావరణం ఏర్పడినది ఈ మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది మామూలుగా కాదు. ఈరోజు దివంగత నేత ప్రీతం నాయకుడు రాజశేఖర్ గారు పుణ్యమాని ఈ మండలంలోనే ఇంచుమించు సర్వరాజ్ సాగర్ ప్రాజెక్టు కట్టినాడు ఆయన. దివదృష్టి నాయకుడు అయిందన ఈరోజు 1.25 టీమ్స్ ఈరోజు సర్వరాజ్ సాగర్లు ఉన్నాయి. ఆ రోజు నాయకుడు చంద్రబాబు నాయుడు రోజు నీళ్లు ఇచ్చినా కూడా ఆ నీళ్లు గేట్ ఎత్తలేని పరిస్థితి ఉంది. ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి నుంచి 4.5 సంవత్సరాల నుంచి ఈ కాలువ సస్యశ్యామలుగా కాలువ పడుతుంది. 7-8 పంచాయతీలు ఈరోజు సస్యశ్యామలంగా నీళ్లు అనేది 15 భూగర్భ జలాలు 15 అడుగులకి నీళ్లు వచ్చినాయంటే అంతకంటే మంచి పరిపాలన, మంచి ముఖ్యమంత్రి ఉంటారని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, 58 నెలల పరిపాలన ఎలా ఉంది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే నవరత్నాల భాగంగా సంక్షేమ పథకాలు చెప్పినాడో ఆ సంక్షేమ పథకాలు కులాల మతాల రాజకీయాలు అతీతంగా ఏదైతే అందరికీ అందించినాడో దానిలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశంలో కూడా గతంలో జన్మభూమి కమిటీ మాదిరి కాకుండా కొంతమంది కాకుండా ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉన్న ప్రతి ఇంటికి కూడా రాజకీయాలు అతీతంగా మా ఇంటికి వస్తున్నారు పరిస్థితి ఉద్దేశం జరుగుతూ వస్తుంది. ఇందాక అన్న చెప్పినట్టు కూడా మరి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు మళ్ళా ముఖ్యమంత్రి ఎలక్షన్లు పోయే ముందు నేను చేసినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి చూసి ఓటేని అడిగిన ఏకైక ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ గారు. ఈరోజు జగన్మోహన్ గారు మొండి ధైర్యంతో ఏదైతే దివంగత నేత రాజశేఖర్ గారు మరణానంతరం మరి పార్టీ ఆరంభం ఎన్ని మనకందరికీ తెలిసిందే, ఎన్ని కష్టాలు జైల్లో పెట్టి వచ్చాడో అంతకన్నా ఇప్పుడు భిన్నంగా ఈరోజు తోడేళ్ల మాదిరి పరిస్థితి. మొత్తం జాతీయ పార్టీలు కూడా ఈరోజు మరి ముసుగులో గుద్దులాటగా మరి కాంగ్రెస్, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టులు ముఖ్యంగా తెలుగుదేశం చంద్రబాబు గారు ఎంతో దిగజారి వాళ్ళ ఇళ్ళగాడికి పోయి పొత్తి పెట్టుకొని ఈరోజు పేపర్లకు కూడా నాతో కలిసి వాళ్ళు వస్తున్నారు చెప్పినాం. చాలా సిగ్గుచేటు. మరి ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని పదేళ్ళ ముఖ్యమంత్రి చేసినాడు చంద్రబాబు గారు. ఈరోజు ఒక్క జగన్మోహన్ గారిని ఎదుర్కొనేదానికి ఇంత ఎన్ని కుట్రలు కుదుతున్న పని కూడా జగన్మోహన్ గారిని నమ్ముకుంది ఒకే ఒకటి. ఆయన చెప్పేది కూడా కేవలం లబ్ధిదారులు ప్రజలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో తిరిగి ప్రజలందరూ కూడా మళ్ళా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు సంక్షేమ పథకాల అభివృద్ధితో పాటు మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నో కళ్ళకున్నటువంటి గండికోట మరి అంతర్గత గండికోట ప్రాజెక్టులో భాగంగా ఈరోజు సర్వరాజ్ సాగర్, వామికొండ, చిత్రావతి, బ్రహ్మం సాగర్, పైడిపాలెం ఇన్ని చెప్పుకుంటా పోతే ప్రతి ప్రాజెక్టులు కూడా చివరి సంవత్సరం కొద్దిగా వరుణదేవుడు ఏదైతే హైదరాబాద్లో దాచుకొని ఉన్నారో కరోనా నుంచి కూడా అబ్బా కొడుకు చంద్రబాబు లోకేష్ వాళ్ళు ఈ రాష్ట్రం తినడంతో వరుణదేవుడు కూడా వీళ్ళు వచ్చే కరువు కవల పిల్లలు చంద్రబాబు గతంలోనే కాబట్టి ఈరోజు వరుణదేవుడు కొంచెం ఆలస్యమై కొద్దిగా చిరుచూపు చేసినాడు. గత 4 సంవత్సరాల ముందు ప్రయత్నాలు ఓగాలు వంకలు ప్రాజెక్టులు నిండి రైతాంగం అంతా బ్రహ్మాండంగా ఉన్నారు. గత ప్రభుత్వాలు కూడా వాళ్ళందరూ కూడా మరి
ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా కేవలం వాళ్ళు ఇచ్చింది 200 కోట్లు అయితే ఈ ప్రభుత్వం వచ్చాక 1083 కోట్ల రూపాయలు ఒక పక్క పంటలు పండుతూ ప్రభుత్వం ఖరీఫ్లో 70 అయితే రబీలో ఇచ్చిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని సామాజిక వర్గాలు అన్ని చేతి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కులాల మతాతీతంగా జగన్మోహన్ గారిని మరి తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటే పడుతుంటున్నారు. ఈరోజు సిద్ధం సభతో మరి రాష్ట్రాల నుంచి మొదలుకుంటే తెలుగుదేశం ఈరోజు ముడుచుకునే పరిస్థితి ఉంది. ఈరోజు సరిగా వాళ్ళు ప్రజల్లోకి వచ్చే పరిస్థితులు ఏమని అడగాలని అడిగే పరిస్థితి లేదు. మరి కరోనాలో కూడా ఒక్కడు ఇవ్వడానికి కనిపించలేదు. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి భారతదేశం అంతా చూసినారు. కరోనా ప్రపంచ మహమ్మారి వచ్చే కరోనా మహమ్మారిలో ఈరోజు మరి ఇదే వాలంటీర్ల మీద రాజకీయ ఉద్దేశం కోసం ఏదో ఒకటి ప్రతిరోజు మరి ఈ యొక్క కుమ్మడి ఉన్నటువంటి పార్టీలను మాట్లాడే పరిస్థితున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క 40 రోజుల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బుద్ధి చెప్పి మరి మంచి మేరతో గతం కాకుండా ఎక్కువ సీటుతో ఈరోజు ముఖ్యమంత్రి పరిస్థితి అవుతారని చెప్పి ఆ భగవంతుడి ప్రజల ఆశలు చెప్తున్నారు. గతంలో పాదయాత్ర చేశారు, ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు. ఎట్లా ఉంది? ఏదైతే గతంలో పాదయాత్ర అనేది కూడా మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి సమాధి రూపం నుంచి కూడా గౌరవ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు ఇదే దారి వెళ్ళడం జరుగుతూ వస్తుంది. మరి ఆ రోజు ఎట్టున్నదో ఆ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలా, ఖచ్చితంగా మా అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పి జిల్లా ప్రజలు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. దాని మాట నిలబెట్టుకొని ఇప్పుడు మడమ చెప్పకుండా ఎన్ని కష్ట నష్టాలనే బటన్ నొక్కుతూ వచ్చాడు. కాబట్టి ఈరోజు అంతకన్నా భిన్నంగా ఇంకా కులాల మొత్తం రాజకీయాలు అతీతంగా కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఆయన స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి కొన్ని నిమిషాల్లో చారిత్రక ఘట్టం అయితే చోటు చేసుకునే అవకాశం ఉంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలు కానుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి అక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రగా ఇదే దారిలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు కూడా రోడ్లపైకి వచ్చి తమ అదే నాయకుడిని చూడాలని చెప్పేసి కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, వీరపనాయనపల్లె.